అత్యధికంగా రైతు రుణమాఫీ జరిగిందని వ్యవసాయ శాఖ సమితి సంచాలకులు శ్రవణ్ కుమార్ తెలిపారు. ₹1,00,000 లోపు రుణాలను ఈ రోజు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. దీనివల్ల లబ్ధి చేకూరుతుందంటున్న జేడీ శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. చేపట్టినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి ఈరోజు నల్గొండ జిల్లాలో రైతుల ఖాతాల్లోకి నేరుగా అమౌంట్ను అయితే జమ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్ కుమార్ గారు. సార్ చెప్పండి, ప్రధానంగా మన జిల్లాలో ఎంతమంది రైతులకు ఈ రైతు రుణమాఫీ మొదటి విడతలో లబ్ధి చేకూరింది? ఇప్పుడు మన జిల్లాలో 83,000 మంది రైతులకు గాను 454 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి నుంచి ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికంగా అమౌంట్ మన జిల్లాకి రావడం జరిగింది. సో ప్రధానంగా చెప్పండి, రైతు రుణమాఫీకి సంబంధించి వేస్తున్నటువంటి అమౌంట్ను కేవలం వ్యవసాయానికి సంబంధించిన రుణాలు తప్ప వేరే వాటికి బదలాయించకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతో బ్యాంకర్లతో ఏ రకమైన సమావేశం నిర్వహించారు, ఏ రకమైన ఆదేశాలు బ్యాంకర్లకు ఇచ్చారు? ముఖ్యంగా ఈరోజు ఉదయమే ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు విడుదల చేసే సందర్భంలో ముందస్తుగానే గౌరవ కలెక్టర్ గారు లీడ్ బ్యాంక్ మేనేజర్ ద్వారా జిల్లాలో ఉన్న 18 బ్యాంక్ బ్రాంచ్ కంట్రోలర్స్ అందరినీ కూడా పిలిచి సమావేశంలో క్లియర్గా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతుల యొక్క పంట రుణాలు మాఫీ నిధులు క్రాప్ లోన్ అకౌంట్లో పడుతుందో ఖచ్చితంగా ఆ రైతుకి ఆ పంట రుణాలని రెన్యువల్ అన్న చేయాలి. ఆ అమౌంట్ని మాఫీ కింద ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుని వెంటనే ఇవ్వాలి, లేదా వ్యక్తిగత ఖాతాలో వేసి రైతుకి నేరుగా ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదన్నా వ్యక్తిగతంగా రైతుకి ఇంకో ఖాతా ఉండి ఏదైనా టర్మ్ లోన్స్ కానీ వ్యక్తిగత లోన్లు వేరే ఉన్నా కూడా దానికి బదలాయించి వాటిలో అడ్జస్ట్ చేసుకోకూడదు అనేది క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో రైతులకు సంబంధించి మొదటి విడతలో జరిగిన తర్వాత రెండో విడత మూడో విడతలో కూడా రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. సో రెండో విడతలో ఎంతమంది రైతులు ఉండొచ్చు, మూడో విడతలో ఎంతమంది రైతులు ఇంకా మన జిల్లాలో పెండింగ్లో ఉండొచ్చు? ఏదైనా సరే మన నల్గొండ జిల్లాకు వచ్చినట్లయితే రైతుల సంఖ్య అత్యధికంగా ఉంది. 5,42,000 రైతులు మనకి పట్టదారు పాస్బుక్ ఉన్న సంఖ్య ఉంది. దాంట్లో ఈరోజు కుటుంబాల సంఖ్య చూసుకున్నట్లయితే 83,000 కుటుంబాలకు పడ్డాయి. ఇంకా కూడా ఒక 2 లక్షల కుటుంబాలకి అంచనా మాత్రమే. అది నెలాఖరి లోపు 1,50,000 వరకు, అదే ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు పూర్తి స్థాయి రుణాలు మాఫీ చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నేరుగా రైతుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. సో ప్రధానంగా చెప్పండి, రైతు రుణమాఫీ విషయంలో జిల్లాకు సంబంధించి ఎంతమంది రైతులు వ్యవసాయం అంటే ఈ రుణాలు తీసుకున్నారు, వారికి పేమెంట్ చేయాల్సిన నివేదిక ఏ రకంగా ప్రభుత్వానికి పంపించారు, జిల్లా యంత్రాంగం ద్వారా ఏ రకమైన రిపోర్ట్ వెళ్ళింది? ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించి పంట రుణాలన్నీ కూడా నేరుగా బ్రాంచ్కి సంబంధించిన మేనేజర్ ద్వారా కంట్రోలర్ ద్వారా సంబంధిత బ్యాంక్స్ అన్నీ కూడా SLBCకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయికి. అక్కడ మాత్రమే ఈ రైతుల వివరాలన్నీ కూడా కుటుంబాలుగా మెర్జ్ చేసి వారికి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం 1 లక్ష వరకే రైతు వారి వివరాలు అనేది విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే షెడ్యూల్ ప్రకారం 1,50,000 ఉంటుందో ఆ లిస్టు రాగానే రైతుల సంఖ్య తెలియజేయడం జరుగుతుంది. సో ఫైనల్గా చెప్పండి, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఏదైనా కారణాలతోటి రైతులకు ఒకవేళ ఈ రుణమాఫీ విషయంలో సమస్యలు ఎదురైతే వారిని ఏ రకంగా పరిష్కరించబోతున్నారు, మొత్తం రైతులకు ఈ రుణమాఫీ వర్తించే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు సమావేశాలను కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏదైతే రుణమాఫీ నిధులు విడుదల చేశారో అవన్నీ కూడా 100కు 100% రైతుకు చెందాలి. వాటికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా క్లస్టర్ లెవెల్లో ఏఈఓ విస్తరణ అధికారి ఉంటారు, మండల స్థాయిలో గ్రీవెన్స్ సెల్ మండల వ్యవసాయ అధికారి చూస్తున్నారు. అదేవిధంగా డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ సెల్ పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో ఒక ఏడీఏ ఒక ఏఓతోని గౌరవ కలెక్టర్ గారు గ్రీవెన్స్ సెల్ ఫామ్ చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా కలెక్టర్ గారు విడుదల చేయడం జరిగింది. ఏ చిన్న సమస్య ఉన్నా రైతుకి నేరుగా వ్యవసాయ విస్తరణ అధికారి వ్యవసాయ అధికారి బ్యాంకుతో కోఆర్డినేషన్ చేసి వారికి పూర్తి స్థాయిలో వాళ్ళకి రుణమాఫీ నగదు అందే విధంగా కోఆర్డినేషన్. మొత్తంగా జిల్లాలో ఉన్న రైతాంగం అందరికీ ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా టోల్ ఫ్రీ నెంబర్తో పాటుగా, ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్తో పాటుగా ప్రధానంగా ఉన్నటువంటి అధికారులతో కూడా ఒక టీంని ఏర్పాటు చేసి అందరికీ కూడా రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా జేడీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి నల్గొండ జిల్లాలో జరిగిన సంబరాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇవి. వీడియో జర్నలిస్ట్ మధుతో